ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. దీంతో ఖలీల్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే ప్రియాన్స్ ఆర్య సిక్సర్ బాదాడు. దీంతో ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్సర్ బాదిన 4వ బ్యాటర్ గా నిలిచాడు ప్రియాన్స్ ఆర్య. ఇంతకు ముందు 2009లో సుమన్ ఓజా, అలాగే 2019లో విరాట్ కోహ్లీ, 2024లో ఫిలిప్ సాల్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్సర్ బాదారు. ఇక తొలి ఓవర్లో 2 సిక్సర్లు బాది 17 పరుగులు రాబట్టిన ప్రియాన్స్ ఆర్య అయితే ఓ వైపు వికెట్లు పడుతుంటే మరో ఎండులో ప్రియాన్స్ ఆర్య బౌండరీల మోత మోగించాడు. దీంతో 6 ఓవర్లలో 75 పరుగులు వచ్చేశాయి. 13వ ఓవర్లో 3 సిక్స్లు 1 4 బాది ఐపీఎల్ లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. 39 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. మొత్తంగా 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 245 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు. మొత్తంగా నూర్ అహ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర విజయ్ శంకర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 39 బంతుల్లోనే సెంచరీ బాదిన ప్రియాన్స్ ఆర్య ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన 5వ బ్యాటర్ గా నిలిచాడు. గత సీజన్ లో 39 బంతుల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ రికార్డును సమం చేశాడు ప్రియాన్స్ ఆర్య. కాగా ఈ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ 24 ఏళ్ల ప్రియాన్స్ ఆర్యను 3,80,00,000కి కొనుగోలు చేసింది. ఇకపోతే చివరిలో శశాంక్ సింగ్, మార్కో జాన్సన్ లో అద్దరగొట్టారు. శశాంక్ సింగ్ 35 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో అంటే 49 పరుగులు చేశాడు. ఇక మార్కో జాన్సన్ అయితే 19 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.